హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఐదుగురు భర్తలు ఉన్నప్పటికీ ద్రౌపదిని పతివ్రతగా ఎలా అన్నారు అనే దాని గురించి జానపదాల్లో ఉన్న ఒక కథ గురించి చెప్పుకుందాం. యాక్చువల్లీ ఈ కథని నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మా లెక్చరర్ శ్రీనివాసాచారి గారు చెప్పారు. సో ఆయన చెప్పిన స్టోరీని ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇంద్రుడు దేవలోకానికి రాజు. ఆ రాజు అవ్వడం వల్ల అతనికి అంటే ఆ అధికార గర్వం, అధికార మదంతో ధర్మాన్ని, బలాన్ని, పరాక్రమాన్ని, తెలివితేటల్ని, స్కిల్స్ని, అందాన్ని అన్నిటినీ వాడుకొని మిగతా వాళ్ళని అంటే బాధ పెట్టడం కొనసాగిస్తున్నాడు. అంటే ఎలా? సో ఎవరైనా యాగాలు చేసినా, యజ్ఞాలు చేసినా వాళ్ళని బాధ పెట్టడం, అంటే తన అధికారాన్ని ఎవరు ఎదిరిస్తే వాళ్ళని అనగదొక్కడం, అలాగే స్త్రీలను చెరబట్టడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ అంటే నాకు బలం ఉంది, నాకు అధికారం ఉంది, నా ఇష్టం అన్నట్టుగా ప్రవర్తించసాగాడు. అప్పుడు అతని లోపట ఉన్న ధర్మం, నువ్వు ధర్మం తప్పి ప్రవర్తిస్తున్నావు కాబట్టి నేను నీ దగ్గర ఉండలేను అని చెప్పేసి అది బయటికి వెళ్ళిపోయి ఆ ధర్మమే ఇక్కడ ధర్మరాజుగా పుట్టింది. తర్వాత అతని లోపట ఉన్న బలం, నువ్వే బలాన్ని అయితే చూసుకొని అందరిని ఇబ్బంది పెడుతున్నావు, ప్రజలందరినీ, సో నీ దగ్గర నేను ఉండలేనని ఆ బలం అతని దగ్గర నుంచి వెళ్ళిపోయి అదే భీముడుగా పుట్టింది. తర్వాత పరాక్రమం, ఆ పరాక్రమం బయటికి వెళ్ళిపోయి అర్జునుడిగా, తర్వాత తెలివితేటలు, అందం, స్కిల్స్ ఇవి బయటికి వెళ్ళిపోయి నకుల సహదేవులుగా పుట్టాయి. అంటే ఇతని లోపట్టుండి బయటికి వెళ్ళిపోయిన శక్తులన్నీ ఇక్కడ పాండవులుగా పుట్టారు. అయితే ఈ ఇంద్రుడి భార్య ద్రౌపదిగా పుట్టింది. సో కాబట్టి ఈ ద్రౌపది ఈ ఐదుగురిలో ఏ ఒక్కరిని చేసుకోకపోయినా కూడా తప్పవుతుంది కాబట్టి ఈ ఐదుగురిని పెళ్లి చేసుకుంది అని జానపదాల్లో ఒక స్టోరీ ఉన్నట్టు మాకు చెప్పారు. సో దిస్ ఈజ్ ద స్టోరీ. మీకు ఆల్రెడీ ఈ స్టోరీ ఇంతకుముందే తెలుసుంటే చెప్పండి, లేదా ఇదే మీరు ఫస్ట్ టైం వినడం అయితే సో డెఫినెట్లీ మా వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఓకే, మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రాబోయే రోజుల్లో మహాభారతం, రామాయణం, మిగిలిన పురాణాలు, ఇలా చాలా విషయాల గురించి, అవర్ మిథాలజీ స్టోరీస్ అన్నిటి గురించి కూడా మీకు చాలా వీడియోస్ నేను చేస్తాను. ప్రజెంట్ దాని మీద వర్క్ చేస్తున్నాం. ఓకే, డెఫినెట్లీ మనం ఇంకా మంచి మంచి స్టోరీస్ తోటి మన పురాణాల్లో ఉన్న స్టోరీస్ అన్నిటిని కూడా మనం రాబోయే రోజుల్లో నేర్చుకుందాం. థ్యాంక్ యూ.